హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త అండి. హైకోర్టు ఆదేశాలతో ఒకేసారి 3 విడతల డీఏలు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే హైకోర్టు ఆదేశాలతో అండి ప్రభుత్వ ఉద్యోగులకు లభించే కీలక ఆర్థిక ప్రయోజనాల్లో కరువు భత్యం డీఏ ఒకటి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు డీఏలను పెండింగ్‌లో ఉంచుతూ ఉంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఈ పెండింగ్‌ల సంఖ్య రికార్డు స్థాయికే చేరింది. ఉద్యోగుల ఈ మేరకు ఉద్యోగులను తీవ్ర అసంతృప్తి రాచేసిందనమాట ఉద్యోగుల్లో. ఇటువంటి పరిస్థితుల్లో పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రాల్లో హైకోర్టు ఆదేశాల మేరకు డీఏలను భారీగా అయితే విడుదల చేయడం ఇతర రాష్ట్రాల ఉద్యోగులకు ఆశలు రేకెత్తిస్తోంది. హర్యానాలో 3 విడతలుగా 252% డీఏలు విడుదల. అదెలానో ఇప్పుడు చూద్దాము. హర్యానా ప్రభుత్వం పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు ఆదేశాల మేరకు ఉద్యోగులకు శుభవార్త అందించింది. నేషనల్ హెల్త్ మిషన్ ఇ ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల జీతాలను పెంచాలని నిర్ణయించిన హర్యానా ప్రభుత్వం దాదాపు 14,000 మంది ఉద్యోగులకు 3 విడతలుగా డీఏలను విడుదల చేయనుంది. ఈ మేరకు రూ. 600 కోట్ల నిధులను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇది ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల పాలిట ఒక సుదీర్ఘ పోరాటానికి లభించిన విజయం. ఉద్యోగ సంఘాలన్నీ ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. ఎన్‌హెచ్‌ఎం హర్యానా మిషన్ డైరెక్టర్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగులకు కరువు భత్యం డీఏ 3 దశల్లో పెరగనుంది. జనవరి 1 అవేంటంటే 3 దశల్లో మొదటిది జనవరి 1, 2024 నుంచి డీఏ 230% నుంచి ఇక్కడ 239% పెరుగుతుంది. రెండవది జూలై 1, 2024 డీఏ. ఇక్కడ నుంచి మనకు 239% నుంచి 246%కి చేరుకుంటుంది. అలాగే మూడవ విడత డీఏ జనవరి 1, 2025 నుంచి ఈ డీఏలో 246% నుంచి 252%కి పెరుగుతుంది అన్నమాట. మరి ఈ న్యాయస్థానం ఆదేశాలతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు గణనీయమైన ఆర్థిక ప్రయోజనాన్ని అందించనుంది. హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసి తమకు అనుకూలంగా తీర్పు తెచ్చుకున్న ఉద్యోగులు సంబరాల్లో మునిగిపోయారు. 2024 జనవరి నుంచి 2025 జూలై వరకు 230% నుంచి 252% వరకు డీఏ పెంపు వస్తుండడంతో వారిలో హర్షం వ్యక్తమవుతోంది. సుదీర్ఘ పోరాటం తర్వాత తమకు న్యాయం జరగడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని ఉద్యోగుల ఆర్థిక రక్షణగా మరియు తమ పోరాటానికి ప్రతిఫలంగా భావిస్తున్నారు. ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల పరిస్థితి కొనసాగుతున్న జాప్యం. దేశంలోని అనేక రాష్ట్రాల్లో డీఏలు పెండింగ్‌లో ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఈ పెండింగ్ డీఏల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఇతర రాష్ట్రాలు 1 లేదా 2 డీఏలను మాత్రమే పెండింగ్‌లో ఉంచగా, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో పెండింగ్ డీఏల సంఖ్య గణనీయంగా అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల డిమాండ్ మరియు హైకోర్టు నోటీసులు. హర్యానాలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమకు రావాల్సిన డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనికి సంబంధించి హైకోర్టు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఉద్యోగులు డీఏలు ఎందుకు విడుదల చేయలేదని అయితే ఉద్యోగులకు డీఏలైతే విడుదల కాలేదు ఎందుకు అని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించిందనమాట. అయితే హైకోర్టు ఈ ప్రశ్నకు ప్రభుత్వం తిరిగి కౌంటర్ దాఖలు చేయడంలో అయితే జాప్యం చేస్తోంది. మరి ప్రభుత్వం కౌంటర్ ఎందుకు దాఖలు చేయడం లేదనేది స్పష్టంగా తెలియటం లేదు. బహుశా ఉద్యోగులకి డీఏలు ఎలా చెల్లిస్తున్నాము, లేదా ఆర్థిక పరిస్థితులు అనుకూలించడం లేదని కౌంటర్ వేయాలనుకుంటుందా? లేక న్యాయ సలహాలు తీసుకుంటుందా అన్న విషయం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న 4 డీఏలలో కనీసం 2 డీఏలనైనా విడుదల చేయాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా కౌంటర్ వేస్తుందో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఈ పరిణామాలు ప్రభుత్వాల ఆర్థిక విధానాలపై, ఉద్యోగుల సంక్షేమంపై విస్తృతంగా చర్చకు దారితీస్తూ ఉన్నాయి.